ఫార్మాసిటీని రద్దు చేయం వెనక్కి తగ్గిన ఫార్మాసిటీని రద్దు చేయం వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్పోర్టుకు మెట్రో విషయంలో బ్యాక్ స్టెప్. గతంలో ఫార్మాసిటీ రద్దుకు నిర్ణయం, దాని ప్లేస్ లో మెగా టౌన్షిప్ కడతామని ప్రకటన. సీఎం నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా డిసెంబర్ 16న 1000 కోట్ల వేటా పేరుతో న్యూస్ లైన్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ కథనం. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అనుకూల పత్రికల్లో వరుస కథనాలు. చివరికి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కార్. మొత్తానికి ఫార్మాసిటీ రద్దు చేద్దాం అనుకున్నాడు మనోడు. ఏం చేసిండు, 1000 ఎకరాలు ఎంతో ఉండే, ఆ 1000 ఎకరాల్లో ఫార్మాసిటీ కడతామని కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే దాన్ని మొత్తం ఆగ్పడేసి అక్కడ వేరే రియల్ ఎస్టేట్ దందా పెడదామని చూసిండు. అయితే వరుసగా ఇది ముందే బయటపడే వరకు అనేక ఈయన జోకే పత్రికలు ఈయన జోకినాయి. సూపర్ నిర్ణయం, బంపర్ నిర్ణయం, అసలు రేవంత్ రెడ్డి వచ్చుడే తెలంగాణ చుట్టుపక్కలంతా బంగారం పూసుకొస్తాడు, కేసీఆర్ ఏమో మట్టి పూసుకొస్తే రేవంత్ రెడ్డి ఏమో బంగారం పూసుకొస్తాడు అనేది ఈయన జోకొట్టవలసిన పత్రికలు జోకొట్టినాయి. కానీ యూ న్యూస్ లాంటి ఛానళ్ళు కావచ్చు, లేకపోతే ఇది తెలంగాణ లాంటి పేపర్లు కావచ్చు, ఏదైతే ప్రజల కోసం కష్టపడుతున్న పేపర్లు కావచ్చు, లేకపోతే గొంతులు కావచ్చు, వాళ్ళు దీని వెనుక ఉన్న కుట్రను మొత్తం విప్పి చెప్పే వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకడుగేయడం జరిగింది. మొత్తానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా నమ్మకం విశ్వాసమే ఈ దునియాలో అత్యంత కీలకమైన పెట్టుబడి. అది లేకపోతే ఎంతటి ఉద్దండులైన చరిత్రలో కలిసిపోవాల్సిందే. చరిత్ర చాలా సార్లు రుజువు చేసింది కూడా. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే అధికార మార్పిడితో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం డిజైన్ చేసిన ఫార్మాసిటీని మారుస్తున్నట్టు అధికారం చేపట్టిన వారంలోపే ప్రకటించింది. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్ కడతామని, మెట్రో అలైన్మెంట్ సైతం మారుస్తామని ప్రకటించింది. దాంతో ఇటు ఫార్మాసిటీ ఇండస్ట్రీతో పాటు అటు పారిశ్రామిక రంగాల్లో సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చడం సహజమే అయినా సుమారు 80,000 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఫార్మాసిటీని మార్చాలనుకోవడం మూర్ఖత్వం అని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా దీని మీద మంచిది కాదు, మానుకో రేవంత్ రెడ్డి అని ఒక సూచన చేయడంతో ఇక వెనుక ముందు ఆలోచించుకున్న రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ బెడిచికొచ్చి తట్టున్నదని మొత్తానికి వెనుకాడు వేసిండు. దీని స్థానంలో మొత్తానికి ఫార్మాసిటీ అట్లనే ఉంటుంది, కాకపోతే దాని ప్లేస్లో మెగా టౌన్షిప్ కడతాం. 80,000 కోట్లు, 80,000 కోట్ల ఆ ఫార్మాసిటీని ఎవడన్నా నాశనం చేసుకుంటాడా? అక్కడికి వచ్చేది తెలంగాణకు. తెలంగాణ అంటేనే ఒక వైపేమో ధాన్యాగారంగా కొనియాడబడుతుంది. పంజాబ్కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇక్కడ మనం పంటలు పండిస్తున్నాం ఈ 9 సంవత్సరాలుగా. అదేవిధంగా దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఎక్కడెక్కడైతే ది బెస్ట్ ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఆ వాటితో పోటీ పడుతూ ఇక్కడ తెలంగాణలో ది బెస్ట్ ఫార్మా కంపెనీలను కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది. నిజానికి కరోనా విషయంలో అందరు ఫెయిల్ అయినలు కేసీఆర్ అనుకున్నాడు. ఆయన మాటలు ఏదో గోలెత్తి అయిపోతుంది అని ఇలాంటి మాటల వల్ల అది వేరే రీతిగా దాన్ని చాలా మంది దుర్మార్గులు ప్రచారం చేసింది. కానీ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక శైవ విహారం చేసింది, అది విచ్చలవిడి విహారం అయిపోయింది అది. కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం మన దగ్గర ఉన్న టాబ్లెట్లను విదేశాలకు పంపినాం, కట్టడి చేసినాం. ఏదో విధంగా మన భౌగోళిక పరిస్థితిలో లేకపోతే మనం ఇక్కడ తీసుకున్న చర్యలో కానీ మొత్తానికి అందుబాటులో ఉంది. అటువంటి అద్భుతమైన ఫార్మాసిటీని కథం చేద్దామని చూసిండు. కానీ మొత్తానికి ఈరోజు వెనక్కి తగ్గి ఫార్మా విలేజ్లు కడతామంటాడు. మరి ఆ ఫార్మా విలేజ్ ఎట్లా కడతాడో చూడాలి.